జమ్మికుంట పట్టణంలోని కొత్తపల్లితో పాటు పలు వార్డులలో పట్టణ బీజేపీ అధ్యక్షుడు కొలకాని రాజు ఆధ్వర్యంలో కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని పట్టభద్రుల ఓటర్లను కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కొలకాని రాజు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండి కూడా తెలంగాణ రాష్ట్రంలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతూ ఉంటే అభ్యర్థులు దొరకడం లేదని, కేవలం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో మాత్రమే బయటి వ్యక్తికి కండువా కప్పి నామమాత్రపు పోటీలో ఉందని, టీఆర్ఎస్ పోటీ చేయడానికి భయపడి పారిపోయిందని ఎద్దేవా చేశారు. ప్రశ్నించి గొంతుక వినిపించాలంటే ప్రతిపక్షం బలంగా ఉండాలని, మేధావులు వేసే ఓటు అధికార పార్టీకి కనువిప్పు కలిగేలా ఉండాలని, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడం లేదని, నిరుద్యోగ భృతి 4,000 రూపాయలు ఇస్తామని ఇప్పటివరకు 1 రూపాయి కూడా ఇవ్వలేదని, నిరుపేదలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు. పట్టభద్రుల సమస్యలపై ప్రశ్నించే గొంతుక బీజేపీ బలపరిచిన అంజిరెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓటును వేయమని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో రాజపల్లి ప్రశాంత్, శ్రీవర్తి ప్రవీణ్, అలాగే అఖిల్, జోరుక శ్రీను, గుర్రం పరశురాములు, ఆవంచు వెంకటేష్, విజేందర్ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి అంజిరెడ్డి అన్నగారి తరఫున ఈరోజు పట్టభద్రుల ఓటర్లను కలవడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులను నిలబెట్టాలంటే అభ్యర్థులు లేక ఇలా కరీంనగర్లో ఉన్నటువంటి బయటి వ్యక్తిని తీసుకొచ్చి కండువ కప్పి ఇలా పోటీలు నిలబెట్టింది. కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ టీచర్ ఎమ్మెల్సీకి కానీ, వరంగల్ టీచర్ ఎమ్మెల్సీకి కానీ అభ్యర్థులే లేరు. ఇక ప్రధాన ప్రతిపక్షం అని చెప్పుకుంటున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ అసలు పోటీలే లేదు. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు సంవత్సరంన్నరగా అధికారాన్ని అనుభవిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేకతను గుర్తించి ఈ ఎన్నికల్లో, ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తే మేధావులు మమ్మల్ని గుర్తించరు, ప్రజల్లో చులకన అయిపోతాం, ప్రజల్లో వలసగా పడిపోతామని చెప్పే ఉద్దేశంతో ఈరోజు పోటీ చేయడం లేదని మేము భావిస్తున్నాం. ఇవాళ మేధావులు కూడా అదే ఆలోచిస్తున్నారు. పక్కాగా బీజేపీ పార్టీ నిలబెట్టినటువంటి అంజిరెడ్డి అన్న గారు కానీ, టీచర్స్ ఎమ్మెల్సీ మల్కా కుమరయ్య గారు కానీ, వరంగల్లో పోటీ చేస్తున్నటువంటి టీచర్స్ అభ్యర్థి, ఈ 3 కూడా బీజేపీ పార్టీ బలపరిచిన వ్యక్తులే గెలుస్తున్నారు. పక్కా మాకు సమాచారం ఉంది, సర్వే రిపోర్టు చెప్తున్నారు. ఎక్కడ చూసినా కూడా నిరుద్యోగులు ఒకటే అంటున్నారు, మాకు 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ ఇస్తున్నారు, ఇవ్వట్లేదు. కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థికి ఓటేయము.